ప్రియమైన విద్యార్థులారా, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి వివిధ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని మన యూట్యూబ్ ఛానల్లో వరుసగా మరి వీడియోస్ అనేది చేయడానికి సిద్ధమయ్యాము. అందులో భాగంగా ఈరోజు మనము భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్, మరి భారతదేశ చరిత్ర అనేది అసలు మనము ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే వివిధ కాంపిటీషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మరి భారతదేశ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు రకరకాల క్లారిఫికేషన్ లేకపోవడంతో ఏ టాపిక్ లింక్ చేస్తూ చదవాలో అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి మనం ఒక సీక్వెన్స్ గా లింక్ ఆఫ్ టాపిక్స్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, మరి ఏ క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటుంది, మరి చరిత్రను మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలన్నిటిని కూడా మధ్యలో మన వీడియోలో టెక్నిక్స్ అనేది చెప్తూ ఉంటాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి చరిత్ర అంటే ఏంటి, చరిత్రను అధ్యయనం చేయడానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, మరి చరిత్ర అంటే మనం అనుకుంటున్నట్లు ఏంటంటే గతంలో జరిగినటువంటి సంఘటనల సమూహం చరిత్ర అంటూ ఉంటారు, లేదంటే తేదీలు, రాజుల యొక్క కథలు, లేదా వివిధ సంఘటనలు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ చరిత్ర అంటే ఇది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర అంటే మానవుడు ఎప్పుడైతే ఈ భూమిపైన పుట్టాడో ఈ మానవ జీవన విధానము, మానవ పరిణామ క్రమం అనేది ఎలా మొదలయ్యిందో అక్కడి నుండి చరిత్ర ప్రారంభమవుతూ ఉంది. మరి మానవుడు ఈ భూమి మీద పుట్టుక నుండి మొదలుపెట్టి ఆహార సేకరణ దశ నుండి మరి నేటి ఈ యొక్క ఆధునిక యుగంలో మానవుడు ఏదైతే అనుభవిస్తున్నాడో ఈ యొక్క విలాసవంతమైనటువంటి జీవన విధానం వరకు మానవుడు ఎలా ఎదిగాడు అని చెప్పేదే చరిత్ర అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. మరి చరిత్రకారులు రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు. మరి ఆ డెఫినేషన్స్ కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. మరి చరిత్ర అంటే మనం గుర్తుపెట్టుకోండి, హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చిందండి. చరిత్ర అనే పదము ఎక్కడ నుండి పుట్టిందండి? హిస్టోరియం అనే గ్రీకు పదం నుండి పుట్టింది. అసలు హిస్టోరియం అంటే అర్థం ఏంటి? హిస్టోరియం అంటే వెతకడము లేదా అన్వేషణ అని అర్థం అండి. వెతకడము లేదా అన్వేషణ అని అర్థం అండి, లేదా అన్వేషణ అని అర్థం అండి. అన్వేషణ, ఓకేనా? వెతకడము లేదా అన్వేషణ అని అర్థం హిస్టోరియా అంటే. మరి ఇగో చూడండి, హిస్టోరియా అనగా వెతకటము లేదా విచారణ, అన్వేషించడము అని అర్థం అండి. మరి చరిత్ర దేని అన్వేషిస్తుంది? అన్వేషించడము అంటే నిజాన్ని అన్వేషించడం, సత్యాన్ని అన్వేషించడం. దానిని మనము హిస్టోరియా అనే పదం యొక్క మీనింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి చరిత్ర పితామహుడు ఎవరు అంటే ఎరిడోటస్. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా శాసనాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి శాసనాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? ఎపిగ్రఫీ అని పిలుస్తారు. మరి అదే విధంగా నాణ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కాయిన్స్, స్టడీ ఆఫ్ ఎ కాయిన్స్, నాణ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని న్యూమోస్మెటిక్స్ అని పిలుస్తారు. న్యూమిస్మెటిక్స్ అని పిలుస్తారు. అదే విధంగా మరి ప్రాచీన భాషల అధ్యయనం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిలోయోగ్రఫీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఫిలోగ్రఫీ అని పిలుస్తారు. అదే విధంగా భాషల మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఫిలాలజీ అని పిలుస్తారు. భాషల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఫిలాలజీ అని పిలుస్తారు. అదే విధంగా మరి స్థానిక చరిత్ర రికార్డులను ఏమని పిలుస్తారు అంటే కైఫియతులు అని పిలుస్తారు. కైఫియతులు అని పిలుస్తారు. మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయడాన్ని ఏమంటాము అంటే ఇండాలజీ అని పిలుస్తారు. భారత చరిత్ర
సాంస్కృతిక అధ్యయనాన్ని ఇండాలజీ అని పిలుస్తారండి. దానితో పాటు చరిత్ర వరుస క్రమాలను అధ్యయనం చేసేటువంటి దానిని, అంటే చరిత్ర ఒక కాలాన్ని లేదా కాలాన్ని మొత్తము ఒక క్రమంగా, ఒక క్రోనాలజికల్ ఆర్డర్ అని పిలుస్తాం దీనిని. ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ని ఏమని పిలుస్తామంటే క్రోనాలజీ అని పిలుస్తారండి. ఓకేనా? అంటే ఎలా చరిత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ 100 years అని చెప్తూ ఉంటాం చరిత్రలో. ఇలా ఈ క్రోనాలజీని ఏమంటాము అంటే 2025 వరకు. ఓకేనా? సో ఇక్కడ వరకు ఒక క్రోనాలజీ, ఒక క్రమపద్ధతి ఏదైతే ఉన్నదో ఆ క్రమ పద్ధతిని మనం ఏమని పిలుస్తామంటే క్రోనాలజీ అని పిలుస్తాం. మరి ఇలా భారతదేశ చరిత్ర కాలాన్ని మొత్తం కూడా, ఈ టైం ఫ్రేమ్ ని కూడా ఒక క్రమబద్ధంగా అమర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సర్ విలియం జోన్స్ అని మనం చెప్పుకోవచ్చును. అందుకే ఈయనని భారత ఇండాలజీ పితామహుడు అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండాలజీ అని మనం చెప్పుకోవచ్చును. దాంతోపాటు భారత ఆర్కియాలజీ పితామహుడు. ఓకేనా? భారతదేశ ఆర్కియాలజీ పితామహుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక చరిత్రను మనం అధ్యయనం చేసే ముందు ఆ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పదాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి విద్యార్థులందరూ కూడా చరిత్రను అధ్యయనం చేయడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చరిత్రను అధ్యయనం చేయకుండా వర్తమానంలో మానవుడు తన యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే గత చరిత్ర తెలియనిది, గతంలో ఏం జరిగిందనే మానవ పరిణామ క్రమంలో జరిగినటువంటి వివిధ అంశాల గురించి మనకు తెలియకపోతే మరి నేటి మన చరిత్ర అనేది డెవలప్ చేసుకోలేమనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎగ్జామ్ పాయింటెడ్ గా మాట్లాడితే ఈ పదాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకే, మరి చరిత్రలో మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఏ విధంగా చరిత్ర అనేది మొదలవుతుంది, చరిత్ర అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, చరిత్ర అంటే ఏంటి, చరిత్ర దేని అధ్యయనం చేస్తుంది అనే బేసిక్ పదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నామండి ఆల్రెడీ. ఓకేనా? చరిత్ర అంటే ఏంటండి? మానవుడు పుట్టుక నుండి మొదలుపెట్టి మానవ జీవన పరిణామ క్రమంలో మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించిన తేదీ నుండి లేదా ఆవిర్భవించిన రోజు నుండి తాను ఆహార సేకరణ, మొదట ఆహారం అనేది సేకరించడం కోసం బయలుదేరాడు. ఫుడ్ గ్యాదరింగ్ అంటాము దానిని. మరి ఆ తన యొక్క ఆహారాన్ని సేకరించిన దశ నుండి మొదలుపెట్టి నేడు 2025 వరకు ఈ స్మార్ట్ జనరేషన్ లో మానవుడు ఏ విధంగా ఎదిగాడు ఈ స్టేజ్ వరకు అని చెప్పేదే చరిత్ర అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర అంటే గతంలో జరిగిన రాజుల సంఘటనలో, తేదీలో, యుద్ధాలు కాదు. చరిత్ర అంటే మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసేది, వివరించేదే చరిత్ర అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.